హెల్తీగా చలివిడి బెల్లంతో చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఎలా చేస్తారో చెప్పేస్తాను. సింపుల్‌గా వచ్చేసేయండి. వెళ్ళిపోదామా వీడియోలోకి? హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి లైఫ్ స్టైల్స్. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బియ్యంలో తడి లేనంత వరకు చక్కగా చేతి అంటితే నీళ్ళు అంటనట్లు చూసుకొని ఆరబెట్టాలి. తరువాత మిక్సీ ఎక్కువ బియ్యం అయితే మిల్లుకి ఇచ్చుకోండి. తక్కువ బియ్యం అయితే ఇంట్లో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టి మెత్తగా పిండి జల్లించుకుంటే చాలా సాఫ్ట్‌గా ఉండాలి పిండి. జల్లించేసి పిండంతా కూడా దగ్గరికి పెట్టుకొని వేలుతో ఒత్తుకొని ఉంచుకోండి. లేకపోతే పిండి ఆరిపోతుంది. దీనిపైన ఒక మూత పెట్టుకొని ఉంచండి. బెల్లం వేరే కప్పులో కరిగించుకొని పాకం తీసిన దాంట్లో వడపోచిన జల్లెడతో వడకాచుకుంటే బాగుంటుంది. ఇందులో చిన్న చిన్న ఇసుక ఉంటుంది కదా, అది ఉండదు. అందువల్ల ఇలా చేస్తాను నేను. కళాయి పెట్టేసా. కళాయిలో ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కళాయిలో పాకం తీసుకుందాం. ఈ నెయ్యి వేరే కప్పులో తీసుకోవాలి. టీ వడపోసిన దాంట్లో వడపోయండి. ఇసుక ఉంటుంది చూడండి, ఈ ఇసుక పోతారు. ఇప్పుడు ఈ పాకాన్ని కలుపుతూ పాకం వచ్చిన వరకు కలుపుతూ పాకం వస్తుంది అనే టైంలో ఒక్క స్పూను పంచదార వేసుకోండి. మంచి కలర్ వస్తుంది. జస్ట్ కొంచెం ఒక చిటికెడు యాలకి పొడి వేయండి. ఒక్కసారి మధ్యలో ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి పాకం వేస్తూ చూడండి. ఫైనల్ గా చూసారా పాకం వచ్చి. ఇప్పుడు ఈ పాకంలో పిండి వేసి కలుపుతూ ఉండాలి. మనం చేసిన పిండి ఈ పాకంకి కరెక్ట్ గా సరిపోయిందండి. ఇలా వస్తుంది. ఇలా వస్తే మంచి కరెక్ట్ గా వచ్చినట్లే. ఇప్పుడు ముందుగా మనం నెయ్యి ఉంచుకున్నాం కదా, అది ఇందులో వేసి ఒక్కసారి కలపాలి. మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఈ చలిమిడిలో వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి పైకి తేలిన వరకు వేస్తూ ఉండండి కొంచెం కొంచెం. మంచి హెల్దీగా టేస్టీగా చలివిడి తయారైపోయింది సింపుల్గా బెల్లంతో. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందా ఏంటా అని. కరెక్ట్ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. నేను ముందుకు వస్తాను.